కుండలీ చక్రీ విక్రమ్ యూర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసః శిశిరః సర్వరీకరః. స్వస్తి వాచ్యుడైన సర్వేశ్వరునికి ప్రియమైన కానుక స్వస్తి భావన. అందరూ సుఖంగా ఉండాలని అందరూ భావిస్తే అందరికీ స్వస్తి చేకూరుతుంది. అందులో కొందరికే ఆ భావం ఉండి చాలా మందికి లేకపోతే లేనిపోని వైమన్యసం, ద్వేషం, ఆందోళన, ఆవేశం ఇలాంటివన్నీ పెరుగుతాయి. పనులు కొనసాగవు. కర్మం, రాగం, కోపం ఈ మూడు రౌద్రానికి లక్షణాలు. ఈ మూడింటికి దూరంగా నిర్లిప్తంగా, నిష్పాక్షికంగా, నిర్వికారంగా నిఖిలేశ్వరుని పరిపాలన సాగుతుంది. అతని పేరు రుద్రుడైనా అతని పరిపాలన అరౌద్రం. అతడే రుద్రుడు. 14 భువనాల పరిపాలన తన మీద ఉన్న హాయిగా శేషతల్పం మీద శయనిస్తాడు. ఆ భారమంతా తన సుదర్శన చక్రానికి అబ్బకించి తన విక్రమాన్ని విచిత్రంగా ప్రదర్శిస్తాడు. అతని శాసనం ఇతరులకు అనగదొక్కేందుకు ఏర్పడింది కాదు. అందరినీ ఊర్ధ్వాయుతులను చేసి ఉత్సాహపరిచి ఉన్నతోన్నత దశకు తీసుకొని వచ్చేందుకు విశ్వనాథుడు ప్రయత్నిస్తాడు. కుండలీ చక్రీ విక్రమ్ యూర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసః శిశిరః సర్వరీకరః. స్వస్తి వాచ్యుడైన సర్వేశ్వరునికి ప్రియమైన కానుక స్వస్తి భావన. అందరూ సుఖంగా ఉండాలని అందరూ భావిస్తే అందరికీ స్వస్తి చేకూరుతుంది. అందులో కొందరికే ఆ భావం ఉండి చాలా మందికి లేకపోతే లేనిపోని వైమన్యసం, ద్వేషం, ఆందోళన, ఆవేశం ఇలాంటివన్నీ పెరుగుతాయి. పనులు కొనసాగవు. కర్మం, రాగం, కోపం ఈ మూడు రౌద్రానికి లక్షణాలు. ఈ మూడింటికి దూరంగా నిర్లిప్తంగా, నిష్పాక్షికంగా, నిర్వికారంగా నిఖిలేశ్వరుని పరిపాలన సాగుతుంది. అతని పేరు రుద్రుడైనా అతని పరిపాలన అరౌద్రం. అతడే రుద్రుడు. 14 భువనాల పరిపాలన తన మీద ఉన్న హాయిగా శేషతల్పం మీద శయనిస్తాడు. ఆ భారమంతా తన సుదర్శన చక్రానికి అబ్బకించి తన విక్రమాన్ని విచిత్రంగా ప్రదర్శిస్తాడు. అతని శాసనం ఇతరులకు అనగదొక్కేందుకు ఏర్పడింది కాదు. అందరినీ ఊర్ధ్వాయుతులను చేసి ఉత్సాహపరిచి ఉన్నతోన్నత దశకు తీసుకొని వచ్చేందుకు విశ్వనాథుడు ప్రయత్నిస్తాడు. కుండలీ చక్రీ విక్రమ్ యూర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసః శిశిరః సర్వరీకరః. స్వస్తి వాచ్యుడైన సర్వేశ్వరునికి ప్రియమైన కానుక స్వస్తి భావన. అందరూ సుఖంగా ఉండాలని అందరూ భావిస్తే అందరికీ స్వస్తి చేకూరుతుంది. అందులో కొందరికే ఆ భావం ఉండి చాలా మందికి లేకపోతే లేనిపోని వైమన్యసం, ద్వేషం, ఆందోళన, ఆవేశం ఇలాంటివన్నీ పెరుగుతాయి. పనులు కొనసాగవు. కర్మం, రాగం, కోపం ఈ మూడు రౌద్రానికి లక్షణాలు. ఈ మూడింటికి దూరంగా నిర్లిప్తంగా, నిష్పాక్షికంగా, నిర్వికారంగా నిఖిలేశ్వరుని పరిపాలన సాగుతుంది. అతని పేరు రుద్రుడైనా అతని పరిపాలన అరౌద్రం. అతడే రుద్రుడు. 14 భువనాల పరిపాలన తన మీద ఉన్న హాయిగా శేషతల్పం మీద శయనిస్తాడు. ఆ భారమంతా తన సుదర్శన చక్రానికి అబ్బకించి తన విక్రమాన్ని విచిత్రంగా ప్రదర్శిస్తాడు. అతని శాసనం ఇతరులకు అనగదొక్కేందుకు ఏర్పడింది కాదు. అందరినీ ఊర్ధ్వాయుతులను చేసి ఉత్సాహపరిచి ఉన్నతోన్నత దశకు తీసుకొని వచ్చేందుకు విశ్వనాథుడు ప్రయత్నిస్తాడు. కుండలీ చక్రీ విక్రమ్ యూర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసః శిశిరః సర్వరీకరః. స్వస్తి వాచ్యుడైన సర్వేశ్వరునికి ప్రియమైన కానుక స్వస్తి భావన. అందరూ సుఖంగా ఉండాలని అందరూ భావిస్తే అందరికీ స్వస్తి చేకూరుతుంది. అందులో కొందరికే ఆ భావం ఉండి చాలా మందికి లేకపోతే లేనిపోని వైమన్యసం, ద్వేషం, ఆందోళన, ఆవేశం ఇలాంటివన్నీ పెరుగుతాయి. పనులు కొనసాగవు. కర్మం, రాగం, కోపం ఈ మూడు రౌద్రానికి లక్షణాలు. ఈ మూడింటికి దూరంగా నిర్లిప్తంగా, నిష్పాక్షికంగా, నిర్వికారంగా నిఖిలేశ్వరుని పరిపాలన సాగుతుంది. అతని పేరు రుద్రుడైనా అతని పరిపాలన అరౌద్రం. అతడే రుద్రుడు. 14 భువనాల పరిపాలన తన మీద ఉన్న హాయిగా శేషతల్పం మీద శయనిస్తాడు. ఆ భారమంతా తన సుదర్శన చక్రానికి అబ్బకించి తన విక్రమాన్ని విచిత్రంగా ప్రదర్శిస్తాడు. అతని శాసనం ఇతరులకు అనగదొక్కేందుకు ఏర్పడింది కాదు. అందరినీ ఊర్ధ్వాయుతులను చేసి ఉత్సాహపరిచి ఉన్నతోన్నత దశకు తీసుకొని వచ్చేందుకు విశ్వనాథుడు ప్రయత్నిస్తాడు.